ఓం శ్రీ మాత్రే నమః. శ్రీరామనవమి పూజా విధానం. శ్రీరామనవమి శ్రీరాముని జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. శ్రీరామనవమి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలా. సూర్య దర్శనం తర్వాత పూజా మందిరాన్ని అలంకరించండి. సీతారాముల ఫోటోకి గంధం కుంకుమ బొట్లతో అలంకరించి చామంతి ఎర్ర గులాబీలతో అలంకరించాలా. వీలైతే ముత్యాల దండతో రాముల వారి ఫోటోని అలంకరించండి. 11 తమలపాకులు తీసుకొని గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచాలా. ఆవు నెయ్యితో దీపం వెలిగించి వడపప్పు పానకం పరవాన్నం నైవేద్యంగా పెట్టి 108 సార్లు శ్రీరామ అని జపించి హారతి ఇవ్వాలా. ఈ రోజు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే కుటుంబ సమస్యలు తొలగి బంధాలు బలపడతాయి.